కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలవై మండలం కలవై గ్రామానికి చెందిన చల్లా శివకుమార్ రెడ్డి మరియు వారి కుటుంబ వంశీకులు జిల్లా కలెక్టర్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్కు వివరించారు. వివరాల్లోకి వెళ్తే కలవై గ్రామంలో వంశం పర్యపర్యంగా వస్తున్న తమ పొలములను పట్టా నెంబర్ 233లో గల 788, 789, 790, 793, 794, 795, 798 సర్వే నెంబర్లు గల 2024లో అక్రమంగా చేసుకున్న సబ్ డివిజన్ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ని వేడుకున్నారు. కలవై గ్రామంలో కలవై అమ్మ నగర్ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోతున్న ప్రజలకు దీని గురించి తెలియచేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధితులు చల్లా శివారెడ్డి, చల్లా గోపాలరెడ్డి, చల్లా కృష్ణారెడ్డి, చల్లా రాజేశ్వరి మరియు చల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాది కలవాయి మండలం కలవాయి గ్రామం. ఈరోజు మా కుటుంబం అంతా కలిసి కలెక్టర్ గారికి అర్జీ నాటికి వచ్చాము. కలెక్టర్ గారికి గత సంవత్సర కాలంగా ఒక 10 అర్జీలు దాకా ఇచ్చాను. కింద స్థాయి అధికారులకు నోటీసులు పంపగా వాళ్ళు మేము దీన్ని ఏం చేయలేము, ఇంతకుముందు ఎవరో చేసి వెళ్ళారు, దీన్ని మేము ఏం చేయగలం అంటున్నారు. మా సమస్య వచ్చేసి 233 పట్టణ నెంబర్లు గల 7 సర్వే నెంబర్లో మాకు పావుల వంతు భాగం కలదు, 6 ఎకరాల 15 సెంట్లు భాగం కలదు. తర్వాత 1985లో ఎస్ఎఫ్సి కాలువ వచ్చి 3 సర్వే నెంబర్లు కాలువ పోయింది. కాలువకు 3 ఎకరాల 23 సెంట్లు కాలువ పోయింది. తర్వాత కాలువ యువతల 4 ఎకరాల 40 సెంట్లు పొలం వచ్చింది. 40 సెంట్లను మా హక్కుదారులు అయినటువంటి మా భాగస్తులు, మిగతా భాగస్తులు అందరం చేరి ఎవరెవరికి ఎంత వాటనో దాన్ని నమ్ముకున్నాము. 1996లో మాకు పాస్బుక్లు జారీ చేసినారు. పాస్బుక్లు జారీ చేసే సమయంలో కాలువకి ఎంత పొలం ఇచ్చారు, కాలువ యువతల ఎంత పొలం అమ్ముకున్నారు, దాన్ని మా వాటాల్లో తగ్గించి మాకు పాస్బుక్లు ఇచ్చినారు. తర్వాత దాన్ని ఏ విధమైన సబ్ డివిజన్ కానీ ఏ విధమైన పార్టీషన్ కానీ మేము జరుపుకోలేదు. అది ఈనాటికి ఉమ్మడిగానే ఉన్నది. కానీ 2024వ సంవత్సరంలో చల్లా వెంకటకృష్ణారెడ్డి, చల్లా శ్రీలత, గొల్ల రమాదేవి అని ముగ్గురు పొలంను కొంతమంది దగ్గర కొనుగోలు చేసి 2024లో మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నయానో భయానో పెట్టుకుని అధికారులని పార్టీషన్ చేసేసుకున్నారు. పార్టీషన్ జరుగు సమయంలో 1B మాన్యువల్ 1Bని ట్యాంపరింగ్ చేసేసి పేజీలు చించేసి వాళ్ళు బుద్ధిపుట్టింది రాసి మళ్ళీ పేజీలు గెలిపించినారు. ఈ అన్యాయంను ఖండించమని చెప్పి మేము కలెక్టర్ గారికి పలుమార్లు వినతులు ఇచ్చినప్పటికీ కింద స్థాయి అధికారులకి నోటీసులు పంపగా కింద స్థాయి అధికారులు దీన్ని మేము ఏం చేయగలము, మేము పై అధికారులు అందరూ దీనికి సంతకాలు పెట్టేస్తున్నారు, ఆల్రెడీ నోడా అప్రూవల్ అయిపోయింది, దీన్ని మేము ఏ విధంగా రద్దు చేయగలం అంటున్నారు. మా పార్టీషన్ లేకుండా ఎవరైనా ఏ విధంగా చేయగలరు? ఏ ఒక్కరూ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సంతకాలు లేకుండా ఇది మాకు తప్పు అని చెప్పి మాకు న్యాయం చేయగలరని చెప్పి కలెక్టర్ గారిని ఈరోజు మా కుటుంబీకులు అందరం వచ్చి కలవనాటికి వచ్చాము. దయచేసి వెంటనే కలెక్టర్ గారు దీన్ని స్పందించి చల్లా వెంకటకృష్ణారెడ్డి, శ్రీలత, గొల్ల రామాదేవి అనే ముగ్గురిని ఏ విధంగా మీరు సబ్ డివిజన్ చేస్తారు, ఇది తప్పు అని చెప్పి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పారు.